How do you feel? What does your I am already happy. Whatever happens on 14th is bonus for me. Okay. I am super happy with the film. I enjoyed the full 4 months, 5 months from pre-production to the shoot, post-production. What happens on 14th is your headache. I'm happy. On 14th is not my headache, it's my pride. No, it's your pride. I'm already super happy with the film. First film, you would have had some ఇలా ఉంటుందేమో ఆ ఫీలింగ్, మనం ఒక సినిమా తీసేసి రిలీజ్కి ముందు అని ఒకటి ఏదో ఒక ఊహ ఉంటుంది కదా, ఆ ఊహలాగే ఉందా, దానికంటే వేరుగా ఉందా, ఎలా ఉంది? డెఫినెట్గా బియాండ్ దట్ సార్. నేను ఊహించింది ఇంకా తక్కువే ఊహించుంటాను, బట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంది అయితే చాలా, అంటే ఇట్లాంటిది నేను ఎప్పుడు అనుకోలేదు, బట్ అది జరుగుతుంది. కానీ నర్వస్నెస్, ఎక్సైట్మెంట్, వీటన్నిటికన్నా ఇంకేదో సార్ అది. నీకు అంటే బీన్ దేర్, అంటే నాట్ యాజ్ అ డైరెక్టర్ కానీ, బట్ ఐ బీన్ దేర్ కాబట్టి నీకు, నాకు తెలిసిన ఇద్దరు ఆల్రెడీ ఉండదు నీకు, అండ్ రోజులు లెక్క పెడుతుంటావు. ఎవ్రీడే మార్నింగ్ ఇంకొక రోజు దగ్గరకు వచ్చాం రిలీజ్కి అన్న ఫీలింగ్, అది ఇంకా నీకు యాజ్ యూ గో క్లోజర్ ఇట్ గెట్ ఏమంటారు, ఇంకా స్లో అవుతుంది టైము. అంటే ఇక ఇప్పుడు 11వ తారీఖు 48 గంటల్లో కనిపిస్తుంది, 12వ తారీఖు 72 గంటల్లో కనిపిస్తుంది, 13వ తారీఖు ఇంకా లాంగ్ అనిపిస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, 14 నుంచి నీకు ఒక వారం రోజులు ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు, అలా వెళ్ళిపోతుంది, మ్యాజిక్ లాగా మాయమైపోతుంది. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ ఐమ్ టెలింగ్. లైఫ్లో ఎన్నైనా సినిమాలు తీయచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ ఫస్ట్ ఫిలిం ముందు ఉండే ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ వాట్ విల్ క్యారీ ఫర్ ఎవర్. ఆ ఎనర్జీ అన్న ఐ థింక్ ఫర్ ఎవర్ రిమెంబరింగ్ ఉంటుంది. అది మీరు చెప్పేది ఐ కెన్ పిన్ టు పిన్ ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ ఇఫ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ ఏంటంటే, జస్ట్ బీ ప్రెజెంట్ అంతే, ఏం లేదు, జస్ట్ బీ దేర్. ఇంకేం ఆలోచించకుండా, ఇఫ్ అంటే నాకు అప్పుడు తెలియలేదు దాని వాల్యూ. అంటే దట్ ఫస్ట్ టైం అండ్ జరిగిన ప్రతిసారి అది ఏంటంటే, అది ఏమైంది ఏం జరుగుతుందని లోపటే టైం ఒక 2-3 months గడిచిపోయింది నాకు. కానీ ఐ విష్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ జస్ట్ బీ ప్రెజెంట్ దేర్. అంటే ఆ టైంలో జస్ట్ ఓకే బోల్డ్. అండ్ యాక్చువల్లీ మనకి ఏంటంటే, మనకి చాలా పర్టికులర్గా నిజాయితీగా చేసే వాళ్ళకి, ఇప్పుడు అది యాక్టింగ్ అవ్వచ్చు ఆర్ డైరెక్షన్ అవ్వచ్చు, బికాస్ దాని మీద ప్రాణం పెట్టేస్తాం కాబట్టి. అంత ఒక చిన్న ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నట్టు, ఎవరైనా ఏదైనా ఒక చిన్న గ్లిచ్ ఏదైనా చెప్పారనుకో, లేదంటే ఇంకోటి ఏదైనా, అది ఇక్కడ ఉందా అక్కడ ఉందా, లేదంటే అదేమైనా చేంజ్ చేస్తారా, ఇలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చిందనుకో చాలా కంగారు పడిపోతాం కదా, అది చేయాలి. బట్ యాక్చువల్లీ కొంచెం కామ్ డౌన్ అయ్యి, నీ మనసుకు అన్నీ తెలుసు, నీకు ఏది కరెక్ట్ అన్నది నీకు 100%, 10,000% తెలుసు. సో ఈ 3-4 days, ఇఫ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్, డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్ట్ యూ అట్ ఆల్. మనం తీసిన అల్టిమేట్ ప్రేక్షకులు, వాళ్ళ వెడ్డిక్ట్ వాళ్ళు ఎలాగో ఇస్తారు అదేనా. సో నాట్ ఈవెన్, అంటే ఆబ్వియస్లీ రివ్యూస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ ఎలా ఉండబోతుందో. బట్ అన్నిటినీ మించింది మాత్రం యువర్ హార్ట్ విల్ నో వాట్ యు మేడ్. అప్పుడప్పుడు మనం తీసిన దానికంటే గొప్పగా పొగిడేయచ్చు, లేదంటే అప్పుడప్పుడు మనం తీసిన మనం మనం ఏదైతే నమ్ముతున్నామో దానికంటే కొంచెం కింద ఉండొచ్చు. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. Of course, we'll be very happy when it crosses that, but it's end of the day, in the long run, it's only about what you are feeling right now. You know it in your heart if you made a good film or not. అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి నేను 100% సార్. రోజు నిద్ర పడుతుందా పట్టట్లేదు అనే క్వశ్చన్ పక్కన పెడితే, పడుకుంటున్నా కొద్దిసేపు అయినా నేను అనుకున్న సినిమా తీసాను రాని పడుకుంటాను. అదే నిద్ర ఫుల్గా పట్టకూడదు, నిద్ర పట్టిందంటే ప్రాబ్లం. అంటే ఇట్స్ టూ కూల్ ఫర్ టు బి ఎ డైరెక్టర్ అన్నట్టు.